తనతో ఏం చేయబోతున్నారండి? హత్య చేయబోతున్నాను. హత్య? ఎవరిని హత్య చేయబోతున్నారు? నా కొడుకు గుండెల్లో గూడు కట్టుకున్న ప్రేమని, ఆ చిట్టమ్మ మీదున్న ప్రేమని చంపబోతున్నాను. నీకా చిట్టమ్మే కావాలనుకుంటే నన్ను చంపేసేయ్. నీకు ఈ తల్లి కావాలనుకుంటే నీ మనసులో ఉన్న ప్రేమని చంపేసేయ్. నన్ను చంపడానికి ఈ గన్లో ఉన్న గుళ్ళు చాలు, కానీ చిట్టమ్మ మీద ఉన్న ప్రేమని చంపుకోవడానికి గుండె నిబ్బరం కావాలి. ఆ గుండెల్లో ఉన్న ప్రేమ ముక్కలవ్వాలి. చెప్పు, ప్రేమ కోసం తల్లిని చంపుకుంటావో, తల్లి కోసం నీ ప్రేమని చంపుకుంటావో నీ ఇష్టం. పిచ్చిగాని పట్టిందేటాలుడు. అవతల మీ అమ్మ ఆవేశంతో ఊగిపోతుంటే ఓ పగలబడిన వేతనం ఏంటి? ఇది నవ్వు కాదు మావయ్య, బాధ. నన్ను కన్న తల్లికి నేనేంటో అర్థం కాలేదన్న బాధ. కొడుకు మనసులో ఏముందో తెలుసుకోలేకపోయిందన్న బాధ. కాంతమ్మ కొడుకునయ్యుండి ఇలా ఎందుకు చేస్తానని కనిపెట్టలేకపోయినందుకు బాధ. అందుకే ఏడవలేక నవ్వుతున్నాను. అంటే నేను చూసిందంత అబద్ధమా? నేను విన్నదంతా అసత్యమా? ముమ్మాటికి నిజమేనమ్మా. నువ్వు నన్ను అర్థం చేసుకోలేకపోయావు. జరిగిందంతా నిజమేనని నమ్మావు. అందుకే కన్న తల్లిని చంపమంటున్నావు. కన్న కొడుకు చేతిలో తుపాకీ పెట్టావు. ఒక్క మాట అడుగుతున్నా చెప్పు నాన్న, నువ్వు చిట్టెమ్మని ప్రేమిస్తున్నావా లేదా? అడుగుతుంది కదా అల్లుడు, సమాధానం చెప్పు. చెప్పు నాన్న. ఇప్పుడు నువ్వు చెప్పబోయే సమాధానం మీదే మన జీవితాలు ఆధారపడి ఉన్నాయి. చెప్పు చెప్పు. నేను చిట్టెమ్మని ప్రేమిస్తున్నాను. విన్నారా విన్నారా? వీడు చిట్టమ్మని ప్రేమిస్తున్నాడంట. అంటే ఇందాక వాడు చెప్పిన మాటలన్నీ నిజమే కదా? అబద్ధమమ్మా. ప్రేమిస్తున్నానని చెప్పింది ఆ చిట్టెమ్మ దృష్టిలో మాత్రమే. అంటే నువ్వు నిజంగా ప్రేమించట్లేదా? కాంతమ్మ కొడుకు ఒక స్వీట్లు అమ్ముకునే అమ్మాయిని ప్రేమిస్తాడని ఎలా అనుకున్నావమ్మా? మరి అంతమంది జనాల ముందు నేను చిట్టమ్మని ప్రేమిస్తున్నాను, నేను పిలిస్తేనే తను ఇక్కడికి వచ్చిందని ఎందుకు చెప్పావు? ఎందుకంటే మా అమ్మని కార్పొరేటర్గా గెలిపించడం కోసం, ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటే చూడడం కోసం. ఏంట్రా నువ్వనేది? అవునమ్మా. ఇప్పుడు చిట్టెమ్మ వాళ్ళెవరు? మన బంధువులు. అక్కడ చిట్టెమ్మ పరువు పోతే పోయేదెవరి పరువు? మన పరువు. నువ్వు ఆ పుల్రాజ్ గారితో చేతులు కలిపి చిట్టి జీవితం నాశనం చేయడానికి ప్లాన్ చేస్తున్నావని నాకు తెలుసు. అందుకే ఆ చిట్టెమ్మకి పుల్రాజుకి ఏదో సంబంధం ఉందని అక్కడ జనాలు నమ్మేలోపే వచ్చి సీన్ మొత్తం నా వైపు తిప్పుకున్నాను. చిట్టెమ్మ పరువు పోకుండా నేను కాపాడాను. ఇప్పుడు జనాల ముందు ఎవరు గొప్పవారయ్యారు?
కాంతమ్మ గొప్పదైంది, కాంతమ్మ కొడుకు గొప్పవాడయ్యాడు. సో అటు వార్డు జనాల ముందు నిన్ను దేవతని చేశాను, చిట్టెమ్మ దృష్టిలో నేను దేవుణ్ణి అయ్యాను. ఇప్పుడు ఓట్లేమని మనం అడగాల్సిన అవసరం లేదు. ఆ చిట్టెమ్మ వాళ్ళ కుటుంబమే మనకు ఓట్లేమని వార్డు జనాలందరినీ రిక్వెస్ట్ చేస్తారు, దగ్గరుండి నిన్ను గెలిపిస్తారు. అదే పుల్రాజు విషయంలో చిట్టెమ్మ పరువు పోయుంటే ఇండైరెక్ట్ గా అక్క ఆ ఇంటి కోడలైనట్టు మన పరువు పోయుండేది, ఆమె కన్న తల్లిగా నీ పరువు పోయుండేది. అప్పుడు వార్డు జనాలు నీకు ఒక్క ఓటు కూడా వేసుండేవారు కాదు. ఇప్పుడు అర్థమైందనుకుంటా నీ కొడుకు ఎందుకలా చేశాడో. శభాష్ శభాష్ నాన్న, ఇన్నాళ్ళకి నా కొడుకు అనిపించుకున్నావు. నువ్వు చేసిన పనికి గర్వపడుతున్నాను. నా కొడుకు నన్ను మించిపోయి ఆలోచించినందుకు ఆనందపడుతున్నాను. కాకపోతే ఇందులో మెలికలేమీ లేవు కదా? అయ్యో, మెలికలేం లేవమ్మా. ఇప్పుడు నువ్వు చెప్పినవన్నీ నిజాలని నమ్ముతున్నాను కాబట్టే ఈ గన్ పేలట్లేదు. రేపొద్దున అబద్ధమని తెలిసిందో ఈ గన్ పేలడం ఖాయం, మీ అమ్మ నీకు దూరం అవ్వడం ఖాయం. గుర్తుంచుకో. ఎరా, నువ్వు చెప్పింది నిజమా? ఊరుకోనన్నా, అక్కడ అమ్మ ఏదైతే విందో అదే నిజం. ఇక్కడ అమ్మతో నేను ఏదైతే చెప్పానో అది అబద్ధం. అమ్మయ్యా, నాకు క్లారిటీ వచ్చిందిరా. పద. నమస్కారం అండి. నమస్కారం బాబు. పేనాది బాగా జరిగిందండి. అంతా బాగా జరిగింది బాబు. భాస్కర్ అంటే నేనేనండి. ఓ అలాగా, ఈయనే పెళ్లి కూతురు అన్నయ్యే. నమస్కారం అండి. నమస్కారం అండి. ఇది మా ఆవిడండి, కాకినాడ కాంతమ్మ గారు కూతురండి. ఓ అలాగా, నమస్కారం అమ్మా. నమస్కారం. సరే రండి. పద. పదండి. ఇటు పెట్టు. వచ్చేయండి. రండి రండి రండి. కూకోండి కూకోండి. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. నిన్ను మాత్రం వదలను చిట్టమ్మా. మా ఇంటి కోడల్ని చేసి తీరుతాను. నీకు మా అబ్బాయి ఇష్టమైతే త్వరలోనే ముహూర్తాలు పెట్టించి మీ ఇద్దరికి పెళ్లి చేసేస్తాను. నాకు ఓకే అమ్మా. చిట్టమ్మ నన్ను కలవడానికి ఇక్కడికి వచ్చింది. నాకు చిట్టమ్మ అంటే పిచ్చి పిచ్చి ప్రేమ. తన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఆ డ్రైవర్ అంటే ఇట్టలేదని అనవసరంగా అబద్ధం చెప్పానా? ఇట్టమని చెప్పినా సరిపోయి ఉండేది. నా పెళ్ళైపోతే డ్రైవర్ తట్టుకోగలడా? ఏం లేదు.
అదేటమ్మా, ఆ డ్రైవరే నా మొగుడైతే బాగుండేదా? అమ్మా, పెళ్లి సూపులు అన్నందుకు నేను కదా బాధపడాలి, నువ్వెందుకు బాధపడుతున్నావు? తప్పితే అసలు ఊరుకోదండి బాబు. అబ్బా, వచ్చిన దగ్గర నుంచి మీ చెల్లి పురాణం చెప్పి చంపుతారా? పాపం వాళ్ళని ఊపిరి పీల్చుకోనివ్వండి. అలాగే లేవే. అదిగో సెల్ వచ్చింది. పైసా కట్నం వద్దు, పెళ్లి ఖర్చు కూడా మేమే ఎట్టుకుంటాం. ఏమంటారండి? నేనేమంటానే, నువ్వేదంటే నేను అదే అంటాను. ఇదిగో బావగారు, మీ అమ్మాయి మా ఇంటి కోడలని ఫిక్సింగ్ అయిపోయామండి. కట్నం వద్దంటున్నాం అని తప్పుగా అనుకోకండి. మీ అమ్మాయి నచ్చిందని వద్దంటున్నాం. లేదంటే మావాడికేంటండి, 5 ఎకరాల మామిడి తోట, 7 ఎకరాల పసుపు తోట, 7 ఎకరాల నిమ్మ తోట ఇస్తామని వచ్చారు. దేనికి? అందులో కూలి పని చేసుకోవడానికా? అయిపోయి అమ్మాయి భలే జోకులేస్తుందండి. జోకులు. వదిన గారు ఏంటంటున్నారో మాకు ఒక్క ముక్క అర్థం కావట్లేదు. మీకు అర్థం కావడం మా అదృష్టంలేండి. ఏంటి బాబు? అదే మాకే అర్థం కావట్లేదు, ఇక మీకేం అర్థం అవుతుంది అంటున్నామండి. మీ అమ్మ ఏమంటుంది? ఇంకేమడతాయి, ఈ పెళ్లి మా చెల్లికి ఇష్టం లేదని చెప్పింది. ఏంటి, అందరూ కలిసి డ్రామాలు ఆడుతున్నారా? ఇందాక అడిగితేనేమో మా తమ్ముడంటే ఇష్టం లేదంది, ఇప్పుడేమో ఈ పెళ్ళంటే ఇష్టం లేదంటుంది. అసలు ఎవరిని చేసుకుంటుంది? నువ్వు ఆకవే తల్లి, ఇప్పటికీ ఏం జరుగుతుందో అర్థం కాక నేను జుట్టు పీక్కుంటున్నాను. ఈ పెళ్లి మాకు ఓకేనండి, మీకు ఓకేనా? బా 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 బా. మోసెత్తి. ఆవిడ ఏమంటుందో మాకేం అర్థం కావట్లేదు. ఏం లేదండి, ఈ పెళ్లి మాకు ఇష్టమే అంటుంది. ఇంకా ఎందుకు ఆలస్యం, తాంబూలాలు మార్చేసుకుందాం రండి. అలాగే బావగారు. కుటుంబరావు బావగారు, మీ అమ్మాయిని మా ఇంటి కోడలుగా చేసుకోవడానికి నిశ్చయమైనది. మీ అబ్బాయిని మా ఇంటి అల్లుడిగా. ఆగండి ఆగండి,
రే తమ్ముడు నువ్వొచ్చావేంట్రా? నా కాబోయే పెళ్ళానికి వేరే ఎవరితోనో పెళ్లి కుదురుతుంటే నేను కాకపోతే నాగ చైతన్య వస్తాడాక? ఇతనెవరు? నాకు కాబోయే మొగుడు. నీకు కాబోయే మొగుడా? ఆ ఆ మాట నేను చెప్పట్లేదు, ఇతనే చెప్పాడు కదా. నాకు కాబోయే పెళ్ళానికి పెళ్లి చూపులు జరుగుతుంటే సూతానా అని. ఆ ఉద్దేశంతోనే చెప్పానన్నమాట. ఏంటి ఇప్పటిదాకానేమో ఏడు మొహం పెట్టుకొని కూర్చున్నావు. నా తమ్ముడు రాగానే ఓ ఆనందంతో ఎగిరెగిరి పడుతున్నావు. ఏంటి కథ? ఆ కథ ఏంటో నేను చెప్తానక్క. చూడండి సార్, మిమ్మల్ని ఇక్కడి దాకా పిలిపించినందుకు వాళ్ళ తరపున నేను క్షమాపణలు చెప్తున్నాను. విషయం ఏంటంటే నేను చిట్టమ్మ ప్రేమించుకున్నాను. ఆల్రెడీ మా ఇద్దరికి నిశ్చితార్థం కూడా జరిగింది. త్వరలోనే మా పెళ్ళి. ఏంటి అతి త్వరలోనే మీ ఇద్దరికి పెళ్ళా? మరి పెళ్లి చూపులకు మమ్మల్ని ఎందుకు పిలిచినట్టు? ఆ విషయం మా బావకి తెలీదు, అందుకే పిలిపించారు. తప్పుగా అనుకోకండి, దయచేసి మీరు వెళ్ళిపోతే మా పెళ్ళేదో మేము చేసుకుంటాం. అలాగే మీరిద్దరు ప్రేమించుకుంటున్నారని, త్వరలో పెళ్లి చేసుకుంటారని తెలిసాక ఇక్కడ ఎందుకుంటాం? పదండి, వచ్చిందిలే భలే సంబంధం. ఇదిగో బావా, ఏటి నాటకాలు? ఇదేమో నువ్వంటే ఇష్టం లేదంటదే, నువ్వేమో దాన్ని పెళ్లి చేసుకుంటానంటావు. అసలు ఇంతకీ పెళ్లి మీ అమ్మకి ఇష్టమేనా? నువ్వు మా అమ్మ పర్మిషన్ తీసుకొని మా అమ్మకి ఇష్టం ఉందో లేదో తెలుసుకొని మా అక్క మెళ్ళలో తాళి కట్టావు బావా. అమ్మా నువ్వు ఆగే. ఇది కూడా ఎవరు? నేను నిన్ను గాని ప్రేమిస్తున్నానని చెప్పానా? చెప్పలేదు. మరి ఊరి చివర్లో నన్ను ప్రేమించానని చెప్పావు. ఇప్పుడు చూస్తే నన్ను ప్రేమిస్తున్నానని చెప్తున్నావు. అంటే నన్ను పెళ్లి చేసుకునివా? అసలు నాకు పెళ్లి జరగనివా? ఈ మాటలన్నీ నీ మనసులో నుంచి వచ్చినవేనా? ఏం మాట్లాడుతున్నావు? నేను ఇక్కడ అడుగు పెట్టగానే నీ కళ్ళల్లో మెరుపు చూశాను. ఆ పెళ్లి వాళ్ళు వెళ్ళిపోయాక నీ కళ్ళల్లో ఆనందం చూశాను. అన్నిటికీ మించి నేను నిన్ను పెళ్లి చేసుకుంటానన్నప్పుడు నీ మొహంలో సంతోషాన్ని చూశాను. కాదు, అబద్ధం అంటే చెప్పు. ఆ పెళ్లి వాళ్ళని మళ్ళీ పిలిచి పెళ్లి చేసేస్తాను. వద్దు. దాట్స్ లైక్ ఎ గుడ్ గర్ల్. ఇదిగో చూడు బావా, మా చాలా పరుగులు కుటుంబం ఇలా పెళ్లి చూపులకు వచ్చి దీన్ని పెళ్లి చెడ కొట్టేస్తే రేపు దీన్ని పెళ్లి చేసుకోవడానికి ఎవరు వస్తారో? నేను వస్తాను బావా. ఏటే మీ అమ్మని కాదని వస్తావా? మా అమ్మే కాదు, దేవుడు వచ్చి అడ్డుపడ్డా చిట్టమ్మని పెళ్లి చేసుకుంటాడు. చాలా సంతోషం బాబు. కాకపోతే నువ్వు మాటలు చెప్పేంత తేలిక కాదు బాబు మా సిట్టమ్మని పెళ్లి చేసుకోవడం. ఆ విషయం నాకు వదిలేండి అంకుల్.
చిట్టమ్మ నా పెళ్ళామని మీరందరూ ఫిక్స్ అయిపోండి. రే, ఆ చిట్టమ్మ నీకేదో మందో మాకో పెట్టిందిరా. అందుకే అమ్మని కూడా కాదని దీన్ని చేసుకుంటానంటున్నావు. ఈ విషయం అమ్మకి చెప్తాను, ఆవిడే తెలుస్తుంది. చెప్పుకో, నాకేమైనా భయమా ఏంటి?